పదో తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈ రోజు యుద్ధకాండలో రెండో భాగాన్ని చెప్పుకుందామా? రావణుడి దగ్గరికి అంగదుణ్ణి రాయబారిగా పంపాడు శ్రీరాముణ్ణి. సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభూషణుడు రాజు కాగలడని శ్రీరాముడి వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు. సభ అట్టుడికి పోయింది. నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకుని ప్రసాదం పైకి ఎగిరాడు. అక్కడి నుండి వారిని బలంగా నేలపైకి విసిరాడు. సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముణ్ణి చేరాడు. రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు. ధనస్సుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని భావించాడు. లంక మీదకి దండయాత్ర మొదలైంది. లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు. దీర్ఘాలోచనలో పడ్డాడు. యుద్ధం మొదలైంది. 2 సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆంజనేయుని చేతిలో జంబుమాలి, సుశేషుని చేతిలో విద్యున్మాలి మరణించారు. చీకటిలో ఎవరో రాక్షసుడా వానరుడా అడిగి తెలుసుకుని మరీ కొట్టుకుంటున్నారు. అంగదుడు చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దీనికి తట్టుకోలేకపోయాడు. కపట యుద్ధానికి దిగాడు. రామలక్ష్మణులను మూర్చపోయేటట్లు చేసి నాగాస్త్రంతో బంధించాడు. వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరికి వెళ్లి విషయాన్ని తెలిపాడు. రావణుడు అభినందించాడు. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధ భూమికి తీసుకుని వెళ్లారు. నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది. మరణించారని భావించి కన్నీరు కాల్వలు గట్టేలా ఏడ్చింది. పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్నిచ్చింది. రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించింది. వానర సైన్యం ప్రసన్నంగా ఉండడం ఒక కారణమని, అన్నింటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకుని రాదు అని చెప్పడంతో సీత మనస్సు కుదుటపడింది. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు. వానరులు జయ జయ ధ్వానాలు చేశారు. అవి రావణుని గుండెల్లో అపశబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తున్నాయి. హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, అంగదుడు బారి నుండి వజ్రదంష్ట్రుడు, నీలుడికి చిక్కి ప్రహస్తుడు యమపురి బాట పట్టారు. రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానర సేన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి దాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతిలో హనుమంతుణ్ణి బలంగా చరిచాడు రావణుడు. మారుతి చలించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని, వానరా భళ, నాకు శత్రువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది. స్పృహ తప్పారు రామలక్ష్మణులు. అతన్ని ఎత్తుకొని వెళ్లాలని శతవిధాలా ప్రయత్నించి విఫలుడైనాడు రావణుడు. అంతలో ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు. వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుని కూలబడేటట్లు చేశాడు. లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు. హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చుని రావణునితో పోరు చేశాడు శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనస్సు, కిరీటం దాసోహమయ్యాయి. శ్రీరాముడు దయతలచాడు. రావణునితో, నీవు యుద్ధంలో అలసిపోయావు, సేద తీర్చుకునిరా, అప్పుడు నా బలమేమిటో తెలుస్తుందని సుతిమెత్తగా చెప్పాడు. అంతఃపురానికి తిరిగి వెళ్లిన అవమాన భారం రావణుణ్ణి ఒక చోట కూర్చొనియడం లేదు. కుంభకర్ణుని నిద్ర లేపమన్నాడు రావణుడు. అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది రాక్షసులకు. కుంభకర్ణునికి 6 నెలలు నిద్ర, 1 రోజు భోజనం. అందుకే కుంభకర్ణుని నిద్ర అనే ఒక జాతీయంగా భాషలోకి వచ్చింది. కుంభకర్ణుడు రావణుణ్ణి సమీపించాడు. జరిగిందంతా చెప్పాడు రావణుడు. తెలివిగలవారు జరిగిన దానిని గురించి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు. తనకు సహాయపడమని కుంభకర్ణుని కోరాడు రావణుడు. ఆపదల పాలైన వాడిని ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు.
తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణుడు అన్నాడు. కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు. వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు. శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సు ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు. శ్రీరాముని బాణదాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది. ఆ తల తగలడం వల్ల రాజవీధుల్లోని ఇంటి కప్పులు, ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుని మరణవార్త రావణుణ్ణి కృంగదీసింది. రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు. తమ్ముణ్ణి కొడుకును పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. భారం తనపై వేసుకుని యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నారు. వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి వార్తను తెలిపాడు. వానర సైన్యం శిబిరంలో అలజడి మొదలైంది. విభూషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు. బ్రహ్మ మీద గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతో 67 కోట్ల మంది హతులయ్యారు. చాలా మంది దెబ్బతిన్నారు. హనుమంతుడు, విభూషణుడు జాంబవంతుడు కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు కనిపించాడు. సరిగా చూడలేకపోతున్నానన్నాడు. ధ్వనిని బట్టి విభూషణ్ణి గుర్తించానన్నాడు. హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు. ఆంతర్యం అంతు చిక్కలేదు విభూషణుడికి. హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే, లేదా హనుమంతుడు మరణిస్తే అందరం బతికి ఉన్నా చచ్చిన వాళ్లతో సమానమే అన్నాడు జాంబవంతుడు. జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న సర్వౌషధి మహాపర్వతాన్ని పెళ్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు. ఓషధుల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మటుమాయమయ్యాయి. చనిపోయిన వానరులు మళ్లీ లేచి కూర్చున్నారు. సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పిపెట్టారు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయదలిచాడు ఇంద్రజిత్తు. హనుమదాది వానర వీరులు చూస్తుండగా మాయాసీతను సంహరించాడు. అందరూ నిజమే అనుకున్నారు. ఈ వార్త తెలిసి శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు. ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభూషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రావణుడు యుద్ధ భూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. వానర వీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెప్తున్నారు. మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు, మహోదరుడు మట్టిగరిచారు. యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది. రామలక్ష్మణులతో రాముని పోరు తీవ్రతరం అవుతున్నది. రావణుడు విభూషణ్ణి చంపడానికి బల్లెమెత్తాడు. అది మహాశక్తివంతమైనది. విభూషణునికి ప్రాణాపాయ స్థితి గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలు కుమ్మరించాడు. ఎటూ తోచక విభూషణ్ణి చంపే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు రావణుడు. లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు. నీలోని చంపే శక్తి నశించుగాక అని. అంతే, అది ప్రాణశక్తిని కోల్పోయింది. లక్ష్మణుడి రొమ్ము మీద బలంగా నాటుకుంది. లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుంచి తీయలేకపోయారు. రాముడు తన 2 చేతులతో బయటికి లాగి విసిరేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఈ లోకంలో ఇక రావణుడో రాముడో మిగిలి ఉండడం తథ్యం అన్నాడు. శ్రీరాముడి విలువిద్యా పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. పడిపోయిన లక్ష్మణ్ణి చూసి విలవిల్లాడిపోయాడు శ్రీరాముడు. ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు. సుశేషుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు. సుశేషుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్ళాడు. ఓషధి పర్వతాన్నే తెచ్చాడు. ఓషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. పట్టరాని ఆనందంతో శ్రీరాముడు, లక్ష్మణ, నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతో గాని నా ప్రాణాలతో గాని ఏ ప్రయోజనం లేదు అన్నాడు. ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు.
ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధభూమికి సాగిందా రథం. మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది నాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరు తీసిపోని విధంగా విజృంభించారు. రాను రాను రాముడిదే పైచేయి అవుతున్నది. రావణుని సారథి గమనించాడు. రథాన్ని పక్కకు మళ్లించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు. రథం మళ్ళీ రాముడి ముందు నిలిచింది. యుద్ధం చూడటానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడికి వచ్చాడు. శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. శ్రీరాముడి బాణాల తాకిడికి రావణుడు తలలు నేల రాలుతున్నాయి. కానీ వెంటనే చిత్రంగా మళ్ళీ మొలుస్తున్నాయి. ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లుగా సాగుతున్నది. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసినదిగా మాతలి శ్రీరాముడికి సూచించాడు. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమొందించాడు. అన్నయ్యన రావణుని మరణానికి విభూషణుడు బాధపడ్డాడు. దహన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముణ్ణి ప్రార్థించాడు. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి, తర్వాత దాన్ని వదిలివేయాలి. మన కార్యం నెరవేరింది, కావలసిన సంస్కారాలను చేయమని అన్నాడు శ్రీరాముడు. ఇప్పుడు రావణుడు నీకెట్లాగా నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు. రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంతో కూరుకుపోయింది. విభూషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు. శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభూషణ్ణి లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుడిని ఆదేశించాడు శ్రీరాముడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినిమ్మన్నాడు హనుమ. అది తగని పని, వద్దని వారించింది సీత. విభూషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరకు చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీత. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. నా వంశప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్టరాముని చెర నుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరిణిపంచడం ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చు అని శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముని మాటలు ములుకల్లా గుచ్చుకున్నాయి సీతకు. స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది. శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది. శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడ వారంతా ఆందోళన చెందారు. అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకుని వచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు. ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు. సీత గురించి తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు. ఆమె శీలం యొక్క గొప్పతనాన్ని ముల్లోకాలకు చాటడానికి అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు. సీతను దగ్గరకు తీసుకున్నాడు. పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముడు కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు. విభూషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ల స్వస్థలాలకు వెళ్ళమని చెప్పి విభూషణ్కి వీడ్కోలు అందుకున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజాది ఆశ్రమాన్ని సందర్శించారు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. వాళ్ళెంతో ఆనందించారు. పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు. భరతుడు శ్రీరాముడి చరణాలకు పాదుకలను తొడిగాడు. భరతుణ్ణి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుని
కోరాడు. కానీ అతడు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేసి యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. ఎలాంటి ఈతి బాధలు లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు. ఇలా 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శప్రాయమైంది. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. నేటితో రామాయణం ముగిసినది. విద్యార్థులు, మీకు ఈ రామాయణం ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.